సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రష్మిక వల్ల సినిమాలకు హైప్ వస్తుందో లేక సినిమాల వల్ల రష్మికకు క్రేజ్ పెరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి అమ్మడు యాక్ట్ చేస్తున్న బిగ్ ప్రాజెక్టులు కోట్లు కుమ్మరిస్తున్నాయి. లక్కీ లేడీ కాదు, గోల్డెన్ హ్యాండ్ లా మారిపోయింది. మరి ఆ స్టార్ హీరోకు లేడీ లక్కుగా మారుతుందా? అతన్ని ఆ క్లబ్ లోకి చేరుస్తుందా? హావ్ ఎ లుక్. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న రష్మిక మందన ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే అక్కడ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. శాండల్వుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లో హిట్స్ అందుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఈ భామను వదిలిపెట్టడం లేదు నార్త్ బెల్ట్. యాక్టింగ్ గురించి వంక పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఈ భామ ఏ సినిమాలో నటిస్తే ఆ మూవీ కోట్లు కుమ్మరిస్తూ ఉండటంతో లక్కీ లేడీగా మారిపోయింది. పుష్పతో ఇండైరెక్ట్ గా గుడ్ బై, మిషన్ మచనులతో డైరెక్ట్ గా హిందీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన ఈ కన్నడ కస్తూరి యానిమల్ తో యూత్ గుండెల్లో గుడి కట్టేసుకుంది. యానిమల్ తో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చూసింది రష్మిక. రణబీర్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన ఈ కల్ట్ మూవీ 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. దీంతో యాక్సిడెంటలీ అమ్మడికి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె ముందు మరొక బిగ్ టార్గెట్ ఉంది. అదే సల్లుభాయ్ ను 1000 crore క్లబ్ లోకి చేర్చడం. 3 కాన్స్ లో సల్మాన్ కు మాత్రమే ఆ నెంబర్ అందని ద్రాక్షగా మారిపోయింది. ఇప్పుడు ఈ మార్క్ కావాలి కండల వీరుడికి. నెక్స్ట్ ఇయర్ ఈద్ కి రష్మికతో కలిసి సికిందర్ అంటూ రాబోతున్నాడు. సల్మాన్ ఖాన్ హైయెస్ట్ కలెక్షన్ల జాబితాలో ఉంది బజరంగి భాయ్జాన్. 2015లో వచ్చిన ఈ మూవీ 921 కోట్లను కొల్లగొట్టింది. ఇదే సల్లుభాయ్ హైయెస్ట్ గ్రాసింగ్ పిక్చర్. దీని తర్వాత 610 కోట్లతో సుల్తాన్ ఉంది. అంటే సుమారు 10 ఏళ్ల నుండి 1000 కోట్లు ఊరిస్తోంది ఈ బాలీవుడ్ హీరోని. మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న సికిందర్ టీజర్ ఈ నెల 27న రాబోతోంది. మరి ఇటు రణబీర్ తో పాటు అల్లు అర్జున్ కూడా మంచి కలెక్షన్లు అందించిన రష్మిక సల్మాన్ ఖాన్ కు ఈ లేడీ లక్కుగా మారుతుందో లేదో. టాలీవుడ్ డైరెక్టర్స్ మామూలు కాదు, అనవసరంగా దర్శకులు అయిపోయారు కానీ టన్నుల కొద్ది యాక్టింగ్ స్కిల్స్ వారి సొంతం. యాక్షన్ కట్ అంటూ మెగాఫోన్ వెనక నుండి లీడ్ చేయడమే కాదు, గ్రౌండ్ లోకి దిగి ఎలా యాక్ట్ చేయాలో ఎక్స్ప్రెషన్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే మన డైరెక్టర్స్ లో మరో టాలెంట్ కూడా ఉంది. అదేంటో చూసేయండి. ఓ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే. 24 క్రాఫ్ట్లను మేనేజ్ చేస్తూ మూవీ కోసం ప్రాణం పెట్టేస్తాడు. ఇదే వారికి తెలిసిన ప్రపంచం. టాలీవుడ్ లో సినిమాలే ప్రపంచంగా బతికేసే దర్శకులు ఉండడం వల్లే నేడు ఈ స్థాయికి ఎదిగింది తెలుగు సినీ పరిశ్రమ. అయితే మన దర్శకులు కేవలం యాక్షన్ కట్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటర్లుగా రాణిస్తున్నారు. నటీనటులకు ఎలా యాక్ట్ చేయాలో కెమెరా వెనక కాకుండా బరిలోకి దిగి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్లే యాక్టర్లుగా మారిపోతున్నారు. మన దర్శకుల్లో మస్తు షేడ్స్ ఉంటాయి. కేవలం యాక్టింగ్, డైలాగ్స్ చెప్పడమే కాదు, డాన్సింగ్లు కూడా ఎరగదీసేస్తుంటారు. చూస్తే వీళ్ళు డైరెక్టర్సా లేక హీరోలా అన్న డౌట్ వస్తుంది. పని రాక్షసుడిగా పేరుపడ్డ దర్శక ధీరుడు జక్కన్న దర్శకుడయ్యాడు కానీ అతడిలో యాక్టర్ ఉన్నాడు. అంతేనా, తన టాలెంట్ హైడ్ చేస్తున్నాడు కానీ మంచి డాన్సర్ కూడా. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సతీమణి రమా రాజమౌళితో కలిసి డాన్స్లు ఇరగదీసి వావ్ అనిపిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ గా స్టెప్పులేస్తుంటాడు ఈ స్టార్ డైరెక్టర్. రీసెంట్లీ సింహ పెళ్లి వేడుకల్లో రమతో రొమాంటిక్ సాంగ్ కు డాన్స్ చేసి దుమ్ము రేపేశాడు రాజమౌళి. ఇక ఫక్తు హీరో లక్షణాలున్నప్పటికీ డైరెక్టర్ అయిపోయాడు అనిల్ రావిపూడి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ఫన్ క్రియేట్ చేసే అనిల్ రావిపూడి దర్శకుడిగానే కాదు, డాన్సర్ గా కూడా ఇరగదీస్తాడు. ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్లా కాలు కదుపుతూ హీరో మెటీరియల్ అనిపిస్తాడు. సీనియర్ దర్శకుడు కొన్ని సందర్భాల్లో డాన్సర్ అయిపోతాడనుకోండి, అది వేరే విషయం. వీళ్లే కాదు, ఇంట్రోవర్ట్ డైరెక్టర్, బాక్స్ ఆఫీస్ కు మరో రాజమౌళిలా మారిన నాగశ్విన్ కూడా కనిపించడు కానీ ఆయనలో కూడా డాన్సర్ దాగి ఉన్నాడు. ఈ ఏడాది బర్త్డే వేడుకల్లో సతీమణి ప్రియాంక కల్కి టీంతో కలిసి కాలు కదిపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాడు. ఈ టాలెంట్ డైరెక్టర్స్ అంతా హీరోలుగా మారిపోతే మన హీరోల పరిస్థితి ఏంటంటారు? 2024లో బాలీవుడ్ ఎన్నో చిత్రాలను అందించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బొమ్మలు కాసుల వర్షం కురిపిస్తే ఎక్స్పెక్టేషన్స్ తో ఎంట్రీ ఇచ్చిన మూవీస్ ఆడియన్స్ గుండెల్లో గుణపాలు దింపాయి. చెప్పాలంటే ఈ ఇయర్ నార్త్ ఇండస్ట్రీకి గడ్డు కాలంగా నడిచింది. 3 కాన్స్ లేకపోవడం బాక్స్ ఆఫీస్ కళ తప్పింది. ఈ ఏడాది బోల్తాపడ్డ బాలీవుడ్ మూవీస్ చాలా పెద్దగానే ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. ఈ ఏడాది మిక్స్డ్ రిజల్ట్ చూశాడు స్టార్ అజయ్ దేవగన్. సైతాన్, సింగం అగైన్ పక్కన పెడితే మైదాన్, ఔరమే కహాతం తాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిడిసికొట్టాయి. మైదాన్ పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లను వసూలు చేయడంలో ఫెయిల్ అయింది. ఇక అత్యంత డిజాస్టర్ గా నిలిచింది ఔరమే కహాదంతా. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 20 కోట్లను కూడా రాబట్టలేకపోయింది. క్రేజీ పేర్ అజయ్ దేవగన్, టబు 9th టైం కలిసి యాక్ట్ చేయగా ఆ మానియా వర్కౌట్ కాలేకపోయింది.
మైదాన్లా స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన చందు ఛాంపియన్ కూడా ప్రేక్షకుల నుంచి కాసుల గలగలను రాబట్టుకోలేకపోయింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రమే అందుకోగలిగింది. ఇక పెళ్లైన తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి వచ్చిన మూవీ యోధ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన యోధ ప్రేక్షకులను మెప్పించలేక చతికిల పడింది. ధర్మ ప్రొడక్షన్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ నుండి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినటువంటి మరో మూవీ జిగ్రా. రీసెంట్ టైమ్స్ లో ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అలియా భట్ కీ రోల్ పోషించిన జిగ్రా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ క్యాచ్ చేయడంలో బొక్కబోర్ల పడింది. ఈ రెండు బిగ్ ఫ్లాప్స్ తో కరణ్ జోహార్ చేతులు కాల్చుకోవడమే కాదు, ధర్మ ప్రొడక్షన్ లో సగం షేర్ ను అమ్మేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలియాలాగే ఒక్క మూవీతో పలకరించిన కత్రినా కూడా మేరీ క్రిస్మస్ తో డిజాస్టర్ చూసింది. ఇలా చెప్పుకోదగ్గ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. 3 ఖాన్స్ లేకపోవడంతో రికార్డు మోగించడానికి ఛాన్స్ లేకుండా పోయింది నార్త్ కి. మరి నెక్స్ట్ ఇయర్ అయినా బ్లాక్ బస్టర్స్ చూస్తుందేమో చూడాలి. బాహుబలి టాలీవుడ్ స్థాయిని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తే RRR తెలుగు పరిశ్రమకు మరింత ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఇండియన్ సినిమాకు టీ టౌన్ హెడ్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారడమే కాదు, గ్లోబల్ యాక్టర్స్ ని రంగంలోకి దింపి హెడ్లైన్ లో నిలుస్తోంది. మన స్టార్ హీరోస్ తో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొట్టారు ఫారెన్ యాక్టర్స్. ఇంతకీ వాళ్ళెవరో చూద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ రేంజ్ వేరు, ఇప్పుడు క్రేజ్ వేరు. బాహుబలికి ముందు తర్వాత అన్నట్లుగా చేంజ్ అయింది, అందులో డౌట్ లేదు. బాలీవుడ్ కాదు, ఏకంగా హాలీవుడ్డే తెలుగు ఇండస్ట్రీ గురించి చర్చించేలా చేసింది. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఈసారి పాన్ ఇండియన్ కాదు, పాన్ వరల్డ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న జక్కన్న RRRలో ఫారెన్ యాక్టర్లను రంగంలోకి దింపాడు. రే స్టీవెన్సన్, ఒలివియా మారిస్, ఆలిసన్ డూడీలతో మరింత ఐడెంటిటీనిచ్చాడు. అలాగే అనుష్క నిశ్శబ్దంలో హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మాడ్సన్ కనిపించాడు. తెలుగు స్థాయి గ్లోబల్ వైజ్ పెరగడంతో హాలీవుడ్ నటులు కూడా ఇక్కడ హీరోలు, డైరెక్టర్లతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్తో బాలీవుడ్కు టాలీవుడ్ డేరింగ్ టేకింగ్ చూపించాడు డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం యంగ్ రెబల్ స్టార్ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు. ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లనే లేదు, జస్ట్ అప్డేట్స్తోనే హీట్ ఎక్కించేసేస్తున్నాడు సందీప్. సినిమాకు యూనివర్సల్ అపీల్ తెచ్చేందుకు కొరియన్ స్టార్ హీరో డాన్ లీని దించుతున్నాడు. ప్రభాస్ కటౌట్ స్టేటస్లో పెడితేనే డాన్ లీ అకౌంట్ హ్యాంగ్ అయితే ఇక సినిమా వస్తే థియేటర్లు తగలబడిపోవడం ఖాయమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు, డార్లింగ్ ఫౌజీలో పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్వి జోడీ కడుతోంది. ఇక తెలుగు ఆడియన్స్ గాడ్గా ఫీల్ అయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం సుజిత్ పెద్ద స్కెచ్ వేశాడు. లేట్ అయితేనేం లేటెస్ట్గా సినిమాకు హైప్స్ తెప్పిస్తున్నాడు. ఓజీలో కీ రోల్స్ కోసం హాలీవుడ్ యాక్టర్లను పట్టుకొస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఢీ కొట్టే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు థాయిలాండ్ యాక్టర్ వితయా పన్ శ్రింగార్. 65 ఏళ్ల ఈ యాక్టర్ థాయ్ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే జపాన్కి చెందిన యాక్షన్ హీరో కజుకి కితామురా కూడా ఇందులో ఓ పార్ట్ కాబోతున్నాడు. ఇక రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కూడా విదేశీ నటుల్ని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఫారెన్ యాక్టర్స్ అపియరెన్స్తో టాలీవుడ్ రేంజ్ మరో స్థాయికి చేరింది. ఈ లైన్ చూస్తుంటే ఫ్యూచర్లో ఫారెన్ యాక్టర్లకు మన హీరోలు, దర్శకులు లైఫ్ ఇచ్చేట్లే కనిపిస్తోంది. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ వాయిదా పడిందా లేక ఆగిపోయిందా? ధనుష్ సినిమా ఇళయరాజా బయోపిక్ ఉందా లేదా? మోహన్ లాల్ బైలింగ్వల్ మూవీ వృషభ సంగతేంటి? ఇలా అనౌన్స్ చేసిన పిక్చర్స్ గురించి ఎన్నో సందేహాలున్నాయి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ తేజాను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతికి అప్పగించాడు. ఈ సినిమా కోసం మోక్ష మేక్ ఓవర్ అయ్యాడు. సింబా ఈస్ కమింగ్ అంటూ ప్రశాంత్ కూడా హైప్ ఇచ్చాడు. ఇదిగో ఇక సినిమా స్టార్ట్ కావడమే తరువాయి అనుకున్నారు. కానీ సడన్ గా సినిమా ఆగిపోయిందన్న వార్త. చచా, అలాంటిదేమీ లేదు. మోక్షు ఆరోగ్యం బాగోలేదు, ఓపెనింగ్ మాత్రమే వాయిదా వేశామన్నది బాలయ్య క్లారిటీ. కానీ హీరో లేకుండా ఎన్నో సినిమాలు ఓపెనింగ్స్ జరుపుకుంటాయి కదా. కేవలం హెల్త్ ఇష్యూస్తోనే ఫస్ట్ డేనే యాక్టింగ్ స్కూల్కు మోక్షు డుమ్మా కొట్టడం సంథింగ్ అంటున్నాయి సినీ వర్గాలు. ఇదే కాదు, మరో 2 సినిమాలు కూడా షెడ్డుకెళ్లాయన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ బైలింగ్వల్ మూవీ వృషభ కూడా ఆగిపోయిందన్నది లేటెస్ట్ బజ్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన వృషభాలో బాలీవుడ్ హృతిక్ రోషన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జరీనా వహాబ్ కాస్ట్ అనుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ అక్కడి నుండి ముందుకు వెళ్లలేదు. అయితే రీసెంట్గా అందిన సమాచారం ప్రకారం వృషభ ఆగిపోయిందట. కన్నడ డైరెక్టర్ నందకిషోర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ నిర్మాతతో విభేదాల కారణంగా ప్రాజెక్టుకు ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది.
ఇది రూమరో లేక రియలో తెలియాలంటే డైరెక్టర్ నోరు విప్పాల్సిందే. మోహన్ లాల్ ప్రాజెక్టు సంగతి అటుంచితే ధనుష్ మూవీ ఇళయరాజా బయోపిక్ కూడా ఇలాంటి డౌట్ అనుమానం కలుగుతోంది. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలకపోవడం, ధనుష్ రిమైనింగ్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం, దీని గురించి అసలు మాట్లాడకపోవడంతో డౌట్ మరింత బలపడింది. చివరకు ఇళయరాజా బయోపిక్ కథ కంచికి చేరిందని చర్చించుకోగా సడన్లీ ఎంట్రీ ఇచ్చేశాడు నిర్మాత. సినిమా ఆగిపోలేదు, ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇందులో ధనుష్ నటించేది కన్ఫామే అని క్లారిటీ ఇచ్చాడు. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాధేశ్వరన్ మరోసారి ధనుష్ను డీల్ చేస్తాడని బలంగానే చెప్తున్నాడు. ఈ లెక్కన బయోపిక్ షెడ్డుకు వెళ్లలేదని తెలుస్తోంది. అదిదా మోస్ట్ క్యూరియస్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్. వర్కౌట్ కాని సినిమాకు హైప్ ఎందుకో, చివరకు ఊరించి ఉసూరు మనిపించడం ఏంటో.